సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 1/10 ఇంటూ %. అవునా? సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే సో మ్యాథ్స్లో ఫస్ట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అందుకోసమనే నేను మన సుమన్ టీవీ ఎడ్యుకేషన్లో బేసిక్స్ పైన చాలా వీడియోస్ అనేది చేశాను. ఓన్లీ మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఏంటి, ఈ పర్సంటేజ్ అంటే ఏంటి, ఫస్ట్ మీనింగ్ తెలియాలి కదా. పర్సెంట్ అంటే ఏంటి, 100 కదా. అంటే ఏంటి, 1/10ని పర్సెంట్లోకి కన్వర్ట్ చేయమంటున్నాను. అంటే ఎలా చేస్తాను, ఒక పర్సెంట్ యొక్క మీనింగ్ ఏంటి, ఇంటూ 100 అని. అవునా? మీనింగ్ తెలిస్తేనే కదా ఇక్కడ ఏ వాల్యూ వేయాలో తెలిసేది. అవునా? పర్సెంట్ మీనింగ్ ఏంటి, 100. సో 1/10 ఇంటూ 100. 10 1s are 10 10s are. So what is the answer? 10%. Okay, 10% is the correct answer. Next one. Second question, convert 12/16 into %. సేమ్ అనమాట. ఇందాక 1/10 ని మనం పర్సెంట్లోకి కన్వర్ట్ చేసాం. సో అలాగే ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఏంటి, 12/16 కదా, దీన్ని కూడా మనం పర్సెంట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, 12/16. ఫస్ట్ రైట్ డౌన్ ది గివెన్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. మనకి ఏ నెంబర్ అయితే ఇస్తాడో ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. ఓకే, 4 3s and 4 4s. ఓకే, నెక్స్ట్ 4 1s 4. నెక్స్ట్ 4 25s 100. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3 into 25, దట్ ఈస్ నథింగ్ బట్ 75%. చాలా డెడ్ ఈజీ అనమాట. సో టెట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా 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 ఈజీ అనమాట. మ్యాథ్స్లో లాజిక్ అర్థం కానంత వరకే భయం ఉంటుంది, కానీ ఒక్కసారి లాజిక్ అనేది అర్థమైంది అనుకోండి, మ్యాథ్స్ ఇంత ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. ఓకే, మీకు టఫ్ ఉన్న మ్యాథ్స్ నేను చాలా అంటే చాలా అబ్బా మ్యాథ్స్ అంటే ఇంత ఈజీగా ఉంటుందని చెప్పేటట్టుగా నేను రెడీగా ఉన్నాను. సో ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ కన్వర్ట్ 5/4 ఇంటూ %. 5/4 టు పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయండి. సేమ్ ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసి, పర్సెంట్ అంటే ఏంటి, 100 కదా, ఇంటూ 100. ఓకే, 4 1s 4 25s. సో 25 5s హౌ మచ్, 125. అవునా? 125% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కన్వర్ట్ 7/8 ఇంటూ %. సేమ్ 7/8 ఇంటూ 100. 4 2s 8 4 25s. అవునా? ఈ క్వశ్చన్ని చాలామంది ఏం చేస్తారు అంటే ఇంకా మల్టిప్లై చేస్తూ ఉంటారు అనమాట. 7 into 25 ఏమవుతుంది, సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది. ఎవరు అంటే మ్యాథ్స్లో అసలు కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు అనమాట. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ని మనం ఎంత తక్కువ టైంలో చేయాలి, సో ఎలాంటి బెస్ట్ షార్ట్కట్ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉండాలి. అలా అయితేనే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయగలం. చూడండి, మనకి డినామినేటర్లో 2 ఉంది. అవునా? డినామినేటర్లో 2 ఉన్న ఆప్షన్స్ ఎక్కడైనా ఉన్నాయా లేవా అని ఫస్ట్ ఆప్షన్స్ని చెక్ చేసుకోవాలి. ఓన్లీ 1 ఆప్షన్ ఇస్ దేర్. అవునా? సో చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇది కాదు. సో 4 ఉంది, ఇక్కడ డినామినేటర్లో లేదు కాబట్టి ఓన్లీ 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా? ఈ రకంగా మనం ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసుకుంటూ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి పర్సంటేజెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 3 months ఉంది కదా ఎగ్జామ్కి. సో అక్టోబర్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కంపల్సరిగా మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేసే విధంగా నేను మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా నా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి, మీరు ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. ఓకే, చూడండి, మనకి పర్సెంటేజ్ అంటే ఏం చెప్పాను, 100 అని చెప్పానుగా. సో నార్మల్గా ఫస్ట్ పర్సెంటేజ్, సో 1/2ని మనకి పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఎలా చేస్తాం, 1/2ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 2 1s 2 50s, దట్ ఈక్వల్ టు 50%. 1/2 అంటే ఏంటి, 50% కదా. నెక్స్ట్ 1/3ని మనకి పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, 1/3 ఇంటూ 100. సో దీన్ని ఎలా చేస్తాం, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ మీన్స్ 33.33. 33%. నెక్స్ట్ 1/4ని 1/4 ఇంటూ 100. అవునా? దీన్ని మనం పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, 4 1s
4 25 అవునా 25%. నెక్స్ట్ 1/5 1/5ని సేమ్ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 ఈక్వల్ టు 5 ones 5 20s. సో దట్ ఈక్వల్ టు 20% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1/10 1/10 మనం ఎలా చేస్తాము ఇంటూ 100. 1/10 అంటే ఏంటి 10%. అవునా మీరు ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతిసారి క్వశ్చన్ అడిగినప్పుడు 1/2 అంటే ఇంటూ 100 వేసుకొని 1/4 అంటే ఇంటూ 100 ప్రతిసారి వేసుకొని ఇంటూ 100 చేసి అప్పుడు ఎగ్జామ్లో ట్రై చేయడం కాదు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ఫస్ట్ మనం షార్ట్ కట్స్ అనేది ఫాలో అవ్వాలి. ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. డైరెక్ట్ మీకు 1/2 అనగానే మీ బ్రెయిన్లో 50% అని తెలియాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/2? 1/2 మీన్స్ 50%. అవునా నెక్స్ట్ 1/3 మీన్స్ 33.33%. జస్ట్ ఈ వాల్యూస్ అనేది మీరు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎగ్జామ్లో మీకు ఈజీగా ఉంటుంది. 1/4 మీన్స్ 25%. నెక్స్ట్ 1/5 మీన్స్ 20%. అండ్ నెక్స్ట్ 1/10 మీన్స్ 10%. అవునా సో ఇవి నేర్చుకున్నారనుకోండి మనకు క్వశ్చన్లో ఎలా ఇస్తాడు నార్మల్గా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3/2% ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతాడు. అవునా 1/2% 50%. 1/2 అనేది 50% అయినప్పుడు 3/2 వాల్యూ ఏమవుతుంది చెప్పండి. 3/2 ఈక్వల్ టు హౌ మచ్ అని మనకి కొన్ని క్వశ్చన్స్లో బేసిక్స్ అనేవి ఎలా అడుగుతారో మనకు తెలియదు క్వశ్చన్ ఎగ్జామ్లో. అలాంటప్పుడు మనం మినిమం బేసిక్స్ నేర్చుకుని దీన్ని అప్లై చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. 3/2 ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్ అంటే ఎలా చేస్తాము 3/2 నేను 3 ఇంటూ 1/2 అని రాయొచ్చు కదా. సో 3 ఇంటూ 1/2. సో దట్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ 1/2. 1/2 వాల్యూ ఎంత మనకి 50% కదా. సో 3 ఇంటూ 50% దట్ ఈక్వల్ టు 150%. ఈజీ కదా చాలా ఈజీ. సో మీరు మళ్ళీ 3/2 ఇంటూ 100 అదంతా అవసరం లేదు. ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా ఇది జస్ట్ బేసిక్స్ ఎవరికైతే రాదో వాళ్ళకి అర్థం అవడం కోసం మాత్రమే రాసాను. డైరెక్ట్ ఎలా చేసాం 0.5% 50% అయినప్పుడు హాఫ్ వాల్యూ మనకి 3 అన్నాడు. జస్ట్ 3తో మల్టిప్లై చేయడం. 3 5 15 మనకు తెలుసు కదా. సో 3 ఇంటూ 50 350. సిమిలర్లీ ఒకవేళ క్వశ్చన్లో 2/3 వాల్యూ అంటే ఎలా చేస్తాము 1/3 33.33 అయినప్పుడు 2/3 వాల్యూ ఎంత పర్సెంట్ అవుతుంది ఇంటూ 2 చేయడమే కదా 66.66. సిమిలర్లీ 1/4 అనేది 25% అయినప్పుడు ఒకవేళ 3/4 అడిగాడు అనుకుందాం. అవునా సో సి హియర్ నాకు 1/4 ఎంత 25% కదా. ఒకవేళ క్వశ్చన్లో నాకు 3/4 అడిగాడు అనుకుందాం. అవునా 3/4 అంటే ఎలా చేస్తాం 1/4 25 అయినప్పుడు జస్ట్ 25 3s ఏమవుతుంది జస్ట్ మల్టిప్లై చేయడం. 25 3s 75%. ఓకే నెక్స్ట్ 1/5 ఈక్వల్ టు 20% అని మనకు తెలుసు కాబట్టి 2/5 లేదంటే 3/5 4/5 ఫర్ ఎగ్జాంపుల్ 4/5 అడిగాడు అనుకుందాం. 4/5 అంటే ఎలా చేస్తాము 1/5 20 అయినప్పుడు 24 హౌ మచ్ 80% ఇంటూ 4తో మల్టిప్లై చేయడమే. సో ఈ రకంగా మనకి పర్సంటేజెస్ పైన మినిమం నాలెడ్జ్ ఉంటేనే మనం క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేస్తాము. సో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం మనం ఫ్రీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము 2 daysది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మ్యాథ్స్ బేసిక్స్లో ఎవరైతే చాలా పూర్గా ఉన్నారో సో వాళ్ళందరి కోసం మేము ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అలాగే మ్యాథ్స్ బేసిక్స్ పైన కూడా మేము వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అలాగే మ్యాథ్స్ బేసిక్స్ 3 సపరేట్గా మనం వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. థ్యాంక్ యూ.